వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ ఉమ్మడి గుంటూరు జిల్లా నేతలతో సమావేశమయ్యారు. బాబు షూరిటీ మోసం గ్యారంటీలా మారిందని, ఎన్నికలు ఇచ్చిన సూపర్ 6 హామీలన్నీ చెత్తబుట్టలో పోయాయని తెలిపారు. ప్రజలు అధికార పార్టీ నేతల కారులు పట్టుకుని నిలదీసేందుకు సిద్ధమవుతున్నారని చెప్పారు. వచ్చేది జగన్ 2.0 పాలనని జగన్ తెలిపారు. షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అని కూడా బాండ్ ఇచ్చినారు. మరి ఈరోజు ఏంది బాబు షూరిటీ మోసం గ్యారంటీ అని చెప్పి రుజువైంది అని ఈరోజు కాలర్ పట్టుకునే పరిస్థితిలోకి ప్రజలు ఇప్పుడే ప్రశ్నించడం మొదలుపెట్టారు. ఈ ప్రశ్నించే పరిస్థితి నుంచి ఇక నెక్స్ట్ కాలర్ పట్టుకునే పరిస్థితిలోకి పోవడం అన్నది ఇక త్వరలోనే జరగబోయే కార్యక్రమం. నేను ఇవాళ మీ అందరికీ కూడా ఈ విషయాలన్నీ ఎందుకు చెప్తున్నానంటే, అన్ని రకాలుగా ఈ ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది. ఈరోజు ఈ ప్రభుత్వంలో జరుగుతూ ఉన్నది ఏమిటి అని అంటే, స్కాములు తప్ప ఇంకా ఏమీ జరగడంలో. ఈరోజు రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రిగా ఒక పాలన సాగించేటప్పుడు, ఒక పార్టీ అధికారంలో ఉండి పాలన సాగించేటప్పుడు ప్రతి పార్టీకి కానీ లేకపోతే ప్రతి ముఖ్యమంత్రికి కానీ ఆ ప్రతి నాయకుడికి కానీ ఆ పార్టీకి సంబంధించిన ప్రతి నాయకుడికి కానీ ఏమనిపించాలి? అదిగో మా నాయకుడు కాలర్ ఎగరేసుకొని చెప్తున్నాం, పలానా వాడు మా నాయకుడు అని చెప్పుకునే పరిస్థితి ఉండాలని ప్రతి నాయకుడు అనుకుంటాడు. ఈరోజు పరిస్థితి ఏమిటి? ఎందుకు వీళ్ళంతా అధికారంలో ఉన్నారు అని అంటే వీళ్ళకే తెలియదు ఎందుకు అధికారంలో ఉన్నారని. ఒకే ఒక కారణం వీళ్ళంతా అధికారంలో ఉండడానికి, అది దోచుకోవడం, దోచుకున్నది పంచుకొని తినుకోవడం.